కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో అనుకున్నాం కానీ తెలంగాణలో మీదికి వచ్చేటందుకు మస్తుగా కష్టపడుతున్నారు. దాంట్లో లీడర్లు ఒక్కొక్క అగ్గు పిడుగు లెక్క తయారయ్యి కార్యకర్తలను కత్తులు లెక్క సురకత్తులు లెక్క తయారు చేస్తున్నారు. అబ్బా ఏం ముందు చూపు ఈ లెక్క వాళ్ళ పనితనం చూస్తుంటే వచ్చేసారేంది మళ్ళీ వచ్చేసారి కూడా కాంగ్రెస్ వాళ్ళదే అధికారం అనిపిస్తుంది. మరి గంతగానం కార్యకర్తలకు నూరి పోస్తున్నది ఏంది, ట్రైనింగ్ ఇస్తున్నది ఏంది అని అనుకుంటున్నారా? ఒకళ్ళ దగ్గర కూలి పైసలు తీసుకొని ఇంకోళ్ళకి పని చేస్తే ఎట్లుంటది? ఇగో బరాబర్కి తెలంగాణ కాంగ్రెస్ ఆడ లీడర్లు ఎంబడేసుకొని వచ్చిన వాళ్ళ లెక్కనే ఉంటది. రాష్ట్రంలో బాలింతలు ఎక్కువగా చచ్చిపోతుంటే కూడా సర్కారు పట్టించుకుంటలేదని మానవ హక్కుల సంఘానికి చెప్దామని బయలుదేరిండ్రు బ్యానర్లు పట్టుకొని. అగో చూస్తున్నారా, పాత మంత్రులు అరుణక్క సవితక్కలు ముంగటి వరుసలో నిలబడ్డారు. ఇక అందరు రెడీగా ఉన్నారు. కెమెరాలు గిట్లా రెడీ అనగానే జిందాబాదులు కొట్టుకుంటా బయలుదేరిండ్రు. అట్లనే సీఎం కేసీఆర్ కు డౌన్ చెప్పాలంటే ఏమైందో చూడండి. ఇన్నరా కేసీఆర్ మనోడా మందోడా అన్న ముచ్చట మర్చిపోయినరు వెనకమర్ర వచ్చిన కార్యకర్తలు. పాపం వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రో గాని జిందాబాదులు కొట్టుడు తప్ప డౌన్లు కొట్టుడు అలవాట్లేనట్టున్నది పాపం. ఇక ఒక్క మాలక రెండు మాలకల గిదే కథ అయ్యే వరకు ఏం చేయాలరో నాయన అని తలకాయ పట్టుకొని ర్యాలీ చేసుడు ఆపి మరి కేసీఆర్ అనగానే డౌన్ అని మొత్తుకోవాలని ప్రాక్టీస్ చేయించిండ్రు. పాపం ముంగట మంది మీడియా లేకపోతే ఏం కాకపోగాని బంగన బయలైపోయింది కాంగ్రెస్ కార్యకర్తలే వారం అంతా. పాపం కార్యకర్తలకే పాఠాలు చక్కగా చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఓటర్లను ఎట్లా వాళ్ళ రేవుకు తిప్పుకుంటారో ఏమో పోన్రా అని బాధపడుతున్నారు. షేయి గుర్తు పార్టీ లీడర్ల పరిస్థితి చూస్తున్న వాళ్ళు. అసలు ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి? ఇప్పుడంటే బుగ్గ కార్లు లేవు గాని ఫుల్ బండ్లు ఉండాలి, ఎక్కి దిగంగా మనుషులు ఉండాలి, ఎంబడి కాగితాల కాడ నుంచి కాళ్ళ చెప్పుల దాకా అన్నిటిని పక్క పొంటోళ్ళే చేస్తారు. ఎక్కడనో ఓ కాడ ఎప్పుడో ఓసారి గిసోంటి సార్లు కూడా ఉంటారు. ఇగో గుర్తుపట్టిరా, తెల్ల బట్టలు వేసుకొని పొరక చీపురు పట్టుకొని ఊడుస్తున్న మనిషిని. కొత్తగా ఎక్కిన స్వీపర్ కాదు, ఎమ్మెల్యే చిన్నారెడ్డి సారు. ఏదో ధర్నా పని మీద వనపర్తి జిల్లా శివనగుంటపల్లెకు పోయినప్పుడు బస్టాండ్ లో మొత్తం చెత్త కనిపించిందట. ఇక సార్కి ఏమనిపించిందో స్వచ్ఛ భారత్ కార్యం యాదికొచ్చిందో ఏందో గాని ఎంబడే కారు దిగిండు, పక్కకున్న దుకాణంలోకి పోయి చీపురు గట్ట కొనుక్కొని మంచిగా ఊడ్చిండు. అగో ఎటు చెత్తాడు పోకుండా మంచి స్వీపర్ లెక్కనే ఎట్లా ఊడుస్తున్నాడో చూడురి. అరే రే దుమ్ములేస్తున్నదే చిన్నారెడ్డి సారు, అసలే ఎమ్మెల్యే అయితే ముక్కుకింత గుడ్డన్న కట్టుకోకపోతే. అగో పక్క పొంటున్న మనిషి నేను ఊడుస్తా ఇటు ఇమన్నా ఇస్తలేడు చీపురు గట్టను. మంచిగా మోకాల మీద చెయ్యి పెట్టి రెండు చేతులతోటి భలే ఊడుస్తున్నాడు కదా. ఇట్లా ఫోటోల మందం వీడియోల మందం కాకుండా చెత్త అంతా మంచిగా లేకుంటూ ఊడ్చిండ్రు. ఎమ్మెల్యే అయి కూడా ఇట్లా బస్ స్టాండ్ ఊడ్చే వరకు చుట్టుపక్కల మస్తు పరిశాన అయ్యారు. మరి ఓట్లప్పుడు అంటే గిసొంటి మస్తుగానే చేస్తారు గాని ఏం లేనప్పుడు కూడా గిట్లా చేసుడంటే గిరేటే కదా. పిచ్చోని కూడా ఊకే రెచ్చగొడితే పంతలు వలగొడతాడు. నిజంగా చెప్పాలంటే బలం ఉన్నోనితో కొట్లాడు కన్నా కోపం మీద ఉన్న బలం లేనోని ఎదుర్కొనుడు మస్తు కష్టం ఉంటది. అమాయకునికి కోపం వస్తే వెనక ముందు అసలుకే చూడడు అనేటందుకు అసలైన సిసలైన ఉదాహరణ ఇగో గీదే అనే చెప్పుకోవాలి.